ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్ష విరమణ కోసం నిన్న కాలిబాటన తిరుమలకు చేరుకున్న పవన్ ఇవాళ ఉదయం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలో అడుగుపెట్టారు. టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతించిన తర్వాత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పవన్ శ్రీవారి దర్శనం చేసుకున్నాక ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ దర్శన సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్ ను శ్రీవారి పాదాల దగ్గర ఉంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఆపై ఆ పుస్తకాన్ని చేత పట్టుకుని బయటకు వచ్చారు. అనంతరం పాత్రికేయులకు చాలా ప్రత్యేకంగా చూపించారు. అప్పటి నుంచి ఈ పుస్తకం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందులో ఏముంది అని చాలా మంది ఆరా తీస్తున్నారు. ఈ బుక్ కు సంబంధించి 2 రకాలుగా ప్రచారం జరుగుతుంది. జన సైనికుల ప్రచారం ప్రకారం ఈ పుస్తకాల్లో గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఏపీలోని దేవాలయాలపై జరిగిన దాడులకు సంబంధించిన సమాచారం మొత్తం ఉన్నట్లుగా జన సైనికులు చెబుతున్నారు. కొంతమంది ఏమో ఈ వారాహి డిక్లరేషన్ బుక్ లో సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని చెబుతున్నారు. తిరుపతిలో గురువారం అంటే రేపు వారాహి సభ నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. ఆ సభ సమయంలోనే పవన్ వారాహి డిక్లరేషన్ పుస్తకంలోని అంశాలను ప్రజలకు తెలియజేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెడ్ కలర్ లో ఉన్న ఈ బుక్ కవర్ పేజీ పై భాగంలో ధర్మో రక్షతి రక్షితః అని రాసినట్లుగా కూడా పైన కనిపించింది. బుక్ కవర్ మధ్య భాగంలో వారాహి అమ్మవారి ఫోటో కనిపించింది. అలానే వారాహి డిక్లరేషన్ అని రాసి ఉంది. బుక్ కింద భాగంలో తిరుపతి 3/10/2024 అని ప్రింట్ చేసున్నారు.